బిడలారా, చదవబడిన లేఖన గ్రంథం యేసు ప్రభు మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, నా వెంబడి రండి. యేసు ప్రభు గలిలయ సముద్ర తీరాన వెళుచుండగా ఆయన తన సువార్త పరిచర్యను ఆయన ప్రకటించుతున్నాడు. ఆయన 40 దినములు ఉపవాస ప్రార్థన చేసి శక్తిని పొందుకొని ఆయన తన కొరకు తన శిష్యులను ఏర్పరచుకోవడానికి వెళ్తున్నాడు. అనగా సిద్ధపాటు. ఈరోజు సిద్ధపాటు లేకుండా అనేక మంది వ్యక్తులు అనేకమైన కార్యాలు చేయడానికి ఆతురపడుతుంటారు. నేనంటాను, దైవానుసారంగా ఏ పని చేయాలన్నా మనకు సిద్ధపాటు అనేది ముఖ్యము. యేసు ప్రభు కూడా తన శిష్యులను పిలవడానికంటే ముందుగా, తన పరిచర్ని కొనసాగించడానికంటే ముందుగా ఆయన 40 దినములు ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి సిద్ధపడి దేవుని పరిచర్యను ఆయన ప్రారంభించాడు. ఆయన పరిచర్య ఎలా ప్రారంభించబడింది అంటే, ఆయన గలిలయ సముద్ర తీరాన అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు కొంతమంది జాలరి వాళ్ళు, అక్కడ చేపలు పట్టుకునే జాలరి వాళ్ళు ఆయన కనబడ్డారు. వాళ్ళు సముద్రములో వల వేయడము ఆయన చూచాడు. అయితే ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభు వారితో మాట్లాడుచున్న మాట ఇది. ఇదే అధ్యాయాన్ని కొంచెం వివరించి, ఇదే మాటలు కొంచెం వివరించి లూకా సువార్తలో మాట్లాడతాడు లూకా భక్తుడు. యేసు ప్రభు ఎలా వారిని పిలిచాడు మనం అక్కడ చూస్తాము. సీమోను మిగిలిన వాళ్ళందరూ కూడా చేపలు పట్టడానికి వారు సముద్రములో వెళ్ళి రాత్రంతా శ్రమపడ్డారు. కానీ ఒక్క చేప కూడా వాళ్లకు చిక్కలేదు. యేసు ప్రభు అక్కడికి వచ్చి, అయ్యా మీరు కొంచెము పడవను లోతుకు నడిపించండి. మనము లోతుకు నడిపించినప్పుడు, ఎందుకంటే ఆయన తన ప్రజలతో మాట్లాడాలి. నీ పడవను కొంచెం లోతుకు నడిపించు సీమోను అన్నప్పుడు ఆయన లోతుకు నడిపించాడు. లోతుకు నడిపించిన తర్వాత యేసు వారితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుల వారితో మాట్లాడుతున్నారు. ఆయన సువార్తంతో ప్రకటించిన తర్వాత ఏ దోణిలో అయితే ఆయన కూర్చున్నాడో, ఏ జాలరి అయితే ఆయనకు స్థలం ఇచ్చాడో, ఆ వ్యక్తిని ఆయన మర్చిపోలేదు. పిలిచి అంటాడు, యా మీరు వల వేయండి. మీరు వల వేస్తే ఇంక కొంచెం లోపలికి మీరు పడవ నడిపించి, ఇదిగో ఈ నడి సముద్రములో మీరు వల వేయండి. వెంటనే పేతురు యొక్క ముఖ చిత్రాన్ని మనం ఆలోచన చేస్తే, ఒకసారి గుర్తు చేసుకుంటే, చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు తెలిసి ఇప్పటికీ ఆయనకు ఒక 55-60 ఏళ్ళ వయసు ఉండొచ్చు. నాకు తెలిసి సుమారుగా అనుకుందాం, లేక 40 ఏళ్ళ వయసు ఉంటుందేమో నాకు తెలిసి. అంత టైం వరకు కూడా ఎన్ని చేపలు పట్టాడో, ఎంతటి అనుభవం ఆయనకు, ఎక్కడ చేపలు ఉంటాయి, ఎప్పుడు చేపలు ఉంటాయో ఎంత అనుభవం ఆయనకు. అలాంటి వ్యక్తితో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు అంటున్నాడు, మీరు లోతుకు నడిపించి మీరు వల వేయండి. ఒక మాటని అడుగుతాను, వలలు ఎప్పుడు వేస్తారు? తెలిసిన వాళ్ళు చెప్తారా? చేపలు ఎప్పుడు పడతారండి? చెప్పాలి. ఎప్పుడు పడతారు చేపలు? రాత్రి వేళ చేపలు పడతారు. ఉదయం పూట చేపలు పట్టరు. ఎందుకు? ఉదయం పూట వాటిని నువ్వు పట్టడం కాదు, అవి నిన్ను పట్టేస్తాయి. రాత్రి అవి నడి సముద్రములోనికి వచ్చి అవి నిద్రపోతుంటాయి. అందుకే నడి రాత్రి వేళ ఈ చేపలు పట్టేవారు వెళ్ళి చేపలు పట్టుకొని వస్తారు. పొద్దున దొరికాయి నీకు అవి ఎక్కడ దాక్కుంటాయో కూడా తెలియదు.
దేవుని జనాంగమా, రాత్రి వేళ ఆ రాత్రి వేళ చేపలన్నీ కూడా ఇలా పైకి తేలుతూ బయటకు వస్తాయి. ఉదయకాలము అవి నడి సముద్రములోనికి వెళ్ళి దాక్కుంటాయి. అడుగు భాగములు ఎక్కడుంటాయో కూడా తెలియదు. అయితే రాత్రంతా వాళ్ళు కష్టపడ్డారు. అవి తేలియాడే సమయం, బయటికి వచ్చే సమయం, అయినా ఒక్క చేప వాళ్ళకు పర్లేదు. యేసు ప్రభువు మాట్లాడుతున్న మాట అది, మీరు వెళ్ళండి. వెంటనే పేతురు ఏమంటాడు తెలుసా? అయ్యా, రాత్రంతా కష్టపడ్డాం మేము, రాత్రంతా మా చెమట వచ్చాం మేము, అయితే అయినను నీ మాట చొప్పున వల వేస్తాం. నీ అనుభవం ఎంతైనా కావచ్చు, నీ యొక్క జ్ఞానం ఎంతైనా ఉండవచ్చు, కానీ నీ జ్ఞానము దైవికమైన జ్ఞానముతో సరిపోదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను నీవు వింటే అది నీకు క్షేమాన్ని ఇస్తుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని పెడచెవిన పెట్టి నీ సొంత ఆలోచన చొప్పున, నీ సొంత జ్ఞానం చొప్పున నువ్వు ఏదేదో చేయాలని నువ్వు ఆ తలంచుతున్నవన్నీ కూడా ఇదిగో అవన్నీ నిష్ప్రయోజనములుగా మార్చబడతాయి. ఎవడైతే దేవుని యొక్క మాట చొప్పున ఏ పని చేసినా ఆ పనిని ప్రభువు ఆశీర్వదిస్తాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పుదామా దేవునికి. పేతురు అంటున్న మాట, అయ్యా నేను రాత్రంతా కష్టపడ్డాను కానీ ఏ చాప పర్లేదు, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ఎందుకంటే నీ మాటలో జీవం ఉన్నది. ఆయన ఏ మాట మాట్లాడా? ఆయన యేసయ్య వల వేయు అన్నాడు, అంతే. ఆ ఒక్క మాటలోనే నీకు ఏమర్థమైంది? కాదు కాదు కాదు. యేసు ప్రభువు ఆయన పడవలోనికి ఎక్కి దేవుని సువార్తను ప్రకటించుచున్నప్పుడు ఆ యొక్క సువార్త బాణాలు పేతురు గుండెల్లోనికి చొచ్చాయవి. దేవుని స్వరాన్ని అక్కడ విన్నాడు. ఎస్, ఈయన మామూలు వ్యక్తి కాదు, మామూలు బోధకుడు కాదు. ఈ బోధకునిలో ఏదో ఒక ప్రభావం ఉన్నది. అందరి బోధకుల వలె కాదు ఈయన. ఈ బోధకుడిలో ఏదో శక్తి ఉన్నది, ఈయన మాటలో ఏదో శక్తి ఉన్నది. అందుకే పేతురు అంటాడు, అవునయ్యా నీ మాట చొప్పున నేను వల వేస్తాను. నా ముందున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన మాట్లాడే మాటలు మామూలు మాటలు కాలుగా లేవు. అధికారము గలివానిగా మాట్లాడుతున్నాడు. ఆకాశము నుండి దిగి వచ్చిన వాని వలె మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలో ఏదో మహత్వం ఉంది. వెంటనే వల తీసుకొని వల వేశాడు. దైవిక జనాంగమా, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే వల వేశాడో విస్తారమైన చేపలు పడ్డాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం అందరం కూడా. దేవుని మాట వింటే మనం ఆశీర్వదించబడతాము. నీకు కనబడే స్థితులు ఏవైనా సరే, నువ్వు అనుకుంటావు నీ కళ్ళ ముందు అది అసాధ్యమది, మేము రాత్రంతా కష్టపడ్డాము, అది ఎలా సాధ్యమవుతుంది? నమ్మడానికి కూడా ఆస్కారము లేనటువంటి పరిస్థితి అది. అసలు ఎవడు పడతాడండి ఉదయకాలం చేపలు? ఎంత పెద్ద జాలరి అయినా ఉదయకాలం చేపలు పట్టలేడు. చేపలు పట్టిన చిన్న 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 చేపలు అప్పుడే శరీరంలో పెరగడానికి వేసిన చేపలు దొరుకుతాయి, పెద్ద చేపలు దొరకవు. ఇది మనుష్య జ్ఞానమునకు మించినటువంటి కార్యము ప్రభువు చేస్తాడు. మనుషుల ఊహకు మించిన కార్యము ప్రభువు చేస్తాడు. మనుషుల తలంపులు, వారి ఆలోచనలకు మించినదే దేవుని కార్యము, దేవుని శక్తి, దేవుని ప్రభావమై ఉన్నది. ఇది మనుషులకు అర్థం కాదు. ఇది దేవుని శక్తి మనుషులకు అర్థమైతే దేవుని శక్తి ఎట్లయితుందండి? ఇది నీకు అర్థమైతే అది దేవుని శక్తి ఎట్లయితుంది?
మన ముందున్నటువంటి పరిస్థితులు మన జీవితాల్లో అతలాకుతలం చేస్తుండవచ్చు. మన జీవితాన్ని నాశనపరు బాటలోనికి నడిపిస్తుండవచ్చు. ఏ ఆధారము లేకుండా, ఏ ఆశ్రయము లేకుండా మన జీవితాలను ఏ దారము లేకుండా, దిక్కు లేకుండా చేస్తుండవచ్చు. ఈ రాత్రి ప్రభు స్వరాన్ని వింటున్న నీవు ఆయన మాట చొప్పున నువ్వు జీవించగలిగితే, ఆయన మాట చొప్పున నువ్వు జీవించగలిగితే నీవు ఊహించని కార్యములు దేవుడు నీ జీవితంలో చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దగ్గరగా స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా జీసస్. వెంటనే విస్తారమైన చేపలు పట్టాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? చేపలు పట్టే వెంటనే ఉన్నయన్నీ బోట్లు వేసుకున్నాడు, ఆ యొక్క పడవలో వేసుకున్నాడు. అబ్బా, పడవంతా నిండిపోయింది, అయినా ఇంకా చేపలు ఉన్నాయట. ఎంత ఆశీర్వాదం చూడండి. ఆయన నిలబడ్డ పడవ మొత్తము నిండిపోయాయి చేపలు. అయినా ఇంకా వలల్లో ఏమున్నాయట? చేపలున్నాయి. నీవైతే ఏం చేస్తావండి? ఆ సిచ్యువేషన్లో నీవుంటే నువ్వేం చేస్తావు? పడవైతే నిండిందిగా సాల్తి, ఈ మిగిలిన చేపలన్నీ కూడా సముద్రం పడేద్దాం, ఇక మనకేం అవసరం లేదు అని అనుకుంటాం మనమైతే. కానీ పేతురు అలా చేయలే. తనతో పాటు రాత్రంతా కష్టపడిన సహోదరులు అక్కడ ఉన్నారు. తనతో పాటు కష్టపడి రాత్రంతా చెమటోర్చి ఏమీ దొరకక ఇంటికి తిరిగి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఆ రోజు చేపలు పడితేనే వాళ్ళ జీవనం గడుస్తుంది. వాళ్ళ పిల్లలకు ఏదైనా కొంచెం ఆహారం తీసుకుని వెళతారు. కానీ ఆ రోజు వారికి జీతం లేదు. ఈయన ఆశీర్వదించబడ్డాడు. ఈ ఆశీర్వాదం ఈయనతో ఆగిపోకుండా తన స్నేహితులను పిలుస్తున్నాడు. సహోదరులారా రండి, మీ పడవలు తీసుకొని రండి, మీ పడవలలో కూడా ఈ చేపలు నేను నింపుతాను. దైవిక జనాంగమా, దేవుడిచ్చే ఆశీర్వాదం మనతో ఆగిపోకూడదు. అది అనేక మందిని ప్రభావితం చేయాలి. అది అనేక మందికి ఆశీర్వాదకరంగా అది మార్చబడాలి. ప్రభు మనకు అది బోధించడం లేదు. ఎలుక తన కడుపు కిందకు దోవుకున్నట్టుగా నీ కడుపు కిందకు నువ్వే దోవుకోవడం. నన్ను దీవించు, నా పెళ్ళాన్ని దీవించు, నా బిడ్డను దీవించు, నా భర్తను దీవించు. ఎప్పుడు మన చింతలే, మన బాధలే. దైవిక జనాంగమా, దేవుడు దీవిస్తాడు, నువ్వు చేసే ప్రార్థనలకు ఇస్తాడు. అయితే నీవు దీవించబడడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. పేతురు యొక్క ఆశీర్వాదం చూడండి. తన సహోదరులను పిలిచి వారి పడవలలో కూడా నింపాడు ఆయన. వెంటనే పేతురు ఏమంటాడు తెలుసా? ఏమంటాడండి? నేను పాపిని తండ్రి అంటాడు. ఎందుకు? అసలు ఆయన చేపలు పట్టినప్పుడు సంతోషం గంతులేయాలి, ఉత్సాహ గానాలు చేయాలి. కానీ ఏమంటున్నాడు? నేను పాపిని తండ్రి, నన్ను విడిచిపెట్టిపో. నేను అంటాను, నడి సముద్రములో పేతురు మనోనేత్రాలు తెరవబడ్డాయి. నడి సముద్రములో దైవ దర్శనం పేతురుకు కలిగింది. అందుకే తన జీవితం ఏంటో, తన బ్రతికేంటో ఆయన తెలుసుకున్నాడు. దేవుని స్వరూపమును చూచి, అయ్యా నేను పాపిని తండ్రి అని విడిచిపెట్టిపోయా. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వస్తున్న నీకు, దేవుని సన్నిధిలోనికి వస్తున్న నీకు ఆ ప్రత్యక్షత ఉన్నదా? దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఇంకో బ్రహ్మాండమైన మాట చెప్పాలా? లోతుకు నడిపించబడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత పేతురుకు దొరికింది. ఒడ్డులో ఉన్నంతసేపు పేతురు యొక్క హృదయం అంతా, చింతంతా కూడా అయ్యో నేను ఇంటికి ఎట్లా పోవాలి, ఏ చేపలు పట్టలే కదా, ఇదే కలవరం, ఇదే టెన్షన్. ఎప్పుడైతే లోతుకు నడిపించబడ్డాడో అతని జీవితంలో నూతనమైన కార్యములు ప్రభువు చేశాడు. ఈరోజు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఒడ్డున ఉన్నప్పుడు దేవుని కార్యాలను చూడలేవు.
లోకపు కలవరాలు, లోకపు తలపులు, లోకపు ఆశలు నిన్ను వెంటాడుతుంటాయి. ఆధ్యాత్మికంగా నువ్వు లోతుకు నడిపించబడినప్పుడు నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకుంటావు. ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లే. నీ బతికేందో నీకు తెలుసు. కానీ ఒప్పుకోవడానికి గర్వం అనేది ఒకటి అడ్డం వస్తుంది. అరే నువ్వు వ్యభిచారివరా అంటే నేనెక్కడ వ్యభిచారినంత. కానీ లోతుకు నడిపించబడినప్పుడు నీ హృదయం పగిలిపోతుంది. అయ్యో తండ్రి, నీ చేసినటువంటి దోష కార్యములు క్షమించండి ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తావు. ఆ పశ్చాత్తాపం ఎప్పుడు నీకు వస్తుంది తెలుసా? లోతుకు నువ్వు నడిపించబడినప్పుడు. ఒడ్డున ఉన్నంతసేపు ఆ పశ్చాత్తాప హృదయం ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత శుద్ధితోని కొట్టినా అది బండగా మార్చబడుతుంది, మొండిగా మార్చబడుతుంది. ఎన్ని చెప్పినా మార్చబడవు. దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే. కానీ లోతుకు నువ్వు నడిపించబడినప్పుడు హృదయం పలిగిపోతుంది. ప్రతి చిన్న మాట నీ గుండెను తాకుతుంది. అయ్యా నువ్వు నాతోనే మాట్లాడుతున్నావయ్యా, నా బ్రతుకు మార్చయ్యా, నా వ్యక్తిత్వాన్ని మార్చయ్యా, నా మాటలు మార్చయ్యా, నా దోష కార్యాలు మార్చండి ప్రభువా, నీ స్వరూపంలో మార్చండి ప్రభు అని ప్రతి దినము నిన్ను నీవు దేవుని వలె మార్చబడడానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటావు. దైవిక జనాంగమా, ఎక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను ఒక మాట చెప్తాను. ఇప్పటిదాకా నువ్వు ఒడ్డుకుండి నీళ్ళలోకి దిగుదామా వద్దా అనుకుంటూ ఉండొచ్చు. దిగితే ఏమవుతుంది? కొంతమంది ఏసే నమ్ముకున్నారంటే ఏమంటారు తెలుసా? అందులోకి దిగినవా ఎళ్ళకు చెప్ప వాళ్ళు వాళ్ళకి దిగిర్రయ్యా అంటారు. ఇళ్ళకి దిగుతారు. ఇదేమైనా బాయ దిగనీకి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది దిగారా నమ్ముకున్నారా? చెప్తలేరు అందరు. అంటే అందరు దిగినట్టే. దిగినోరును యేసయ్య చేయబట్టి లేపును గాక, నమ్ముకోలోను దేవుడు బలపరచును గాక. స్తోత్రం చెబుదాము దేవునికి రెండు చేతులెత్తి. హల్లెలూయా. దైవిక జనాంగమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించబడ్డాడో, ఆయన లోతుకు నడిపించబడ్డాడో, ఆయన ఎవరో ఆయనకు తెలుసుకున్నాడు. ఏవా, నేను పాపిని, నన్ను విడిచిపెట్టి. వెంటనే ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? అది ఇప్పుడు మనం చదివిన మాట ప్రభు మాట్లాడతాడు. యేసు అంటాడు, మీరు నన్ను వెంబడించండి. కమ్ అండ్ ఫాలో మీ, కమ్ అండ్ ఫాలో మీ. నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. మీరు ఈ చేపలేం చూస్తున్నారు, ఇవి కాదు మీరు పట్టేది. మనుషులను పట్టే జాలరులుగా నేను తయారు చేస్తాను. మీరు నన్ను వెంబడించండి. వెంటనే ఏం చేశారండి? చెప్పాలి. ఏం చేశారండి వాళ్ళందరూ కూడా? సీమోను, చదవండి ఆ మాటలు, 16వ వచనం. గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును పంతొమ్మిదవ వచనం, 19వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని పిలిచాడో, ఏం చేశారంటే, అయ్యా ఇప్పుడే చేపలు పట్టాము, మరి అవి అమ్ముకోవాలి కదా, అమ్ముకున్నాక మంచి గిరాకు వచ్చినాక, వ్యాపారం మంచిగా సాగినాక
నీకోసం కొంచెం దశంభాగాలు తీసి నా ఇల్లు కట్టుకొని నా భార్యకు పిల్లలకు మంచి ఇల్లు కట్టుకొని వాళ్ళు సెటిల్ చేసినాక వస్తా. ఇప్పుడు రమ్మంటే ఎట్లా, ఇంత అర్జెంటుగా రమ్మంటే ఎట్లా వస్తా నేను? ఈరోజు ప్రభువు తన పరిచర్యకు నిన్ను పిలుస్తున్నాడు. కొంతమంది పరిచర్య అంటే ఆషామాషి అనుకుంటారు. పిలుపు అనేది లేకుండా, దర్శనము లేకుండా, భక్తి లేకుండా, అభిషేకము లేకుండా విచ్చలవిడిగా వాళ్ళు జీవిస్తారు. అది వారికి శాపకరంగా మార్చబడుతుంది. నేనంటాను, పిలుపుకు దేవుని పరిచర్యకు ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. అది దైవికమైన పిలుపు. దేవుడు మనల్ని పిలిస్తే ఆయన తప్పకుండా మనల్ని వాడుకుంటాడు. దేవుడు మనల్ని పిలవాలి. ఆయన స్వరాన్ని మనం వినాలి. ఆయన దర్శనాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు సేవ చేస్తాను చాలామంది బయటకు వస్తూ నిలకడ లేకుండా పడిపోతున్నారు. ఇందులో ఏదో లాభం ఉన్నది, ఇందులో ఏదో సంపాదించుకోవాలి అని మూర్ఖమైన స్వభావం కలిగిన వారు సేవ అనేటువంటి ముసుగులో వ్యాపారం చేస్తూ దైవ చిత్తము లేకుండా సాతానుగాని యొక్క ఆలోచనలో కూరుకుపోయి లోకాన్ని జయించలేక, శరీరాన్ని జయించలేక, మనసును జయించలేక పడిపోతున్న అనేక మంది దైవిక జనాంగం ఎంతమంది ఉన్నారు? నేనంటాను ప్రియులారా, సేవకు రావాలి, అందరూ సేవకు రావాలి. కానీ సేవకు వచ్చేటప్పుడు సంపూర్ణమైన సమర్పణ కలిగిన వారు మాత్రమే రావాలి. ఎందుకంటే మీ ద్వారా దేవుని నామము అవమానపరచబడకూడదు. అన్ని విడిచిపెట్టగలిగితేనే రండి సేవకు, లేకపోతే బంద్ చేసుకుని వద్దు. అట్లనే విశ్వాసులాగా ఉండండి, సేవకునికి సహకారంగా ఉండండి. ఇటుపోయి పల్లీలు అమ్ముతారు, అటుపోయి వ్యాపారం చేస్తారు, ఇటుపోయి ఇంకేంటి అన్నీ వాడిని మోసం చేస్తారు, వీడిని మోసం చేస్తారు. ఇక్కడ వచ్చి దేవుని వాడుకుంటూ ప్రార్థించి దేవుడు ఎట్లా ఇంటాడు మన ప్రార్థన? నీ మోసముతో చేసే పరిచర్య, నీ మోసంతో చేసేటువంటి సొమ్ము దేవుడు తీసుకుంటాడా? అది దేవునికి అంగీకార యోగ్యంగా మార్చబడుతుందా? ఒక మాట చదువుదామా ఒకసారి. లూకాసు సువార్త 14వ అధ్యాయము 25-26 వచ్చిన చదువుదా. తన తల్లిని, నా తండ్రి కాదు, తన తండ్రిని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి ద్వేషించాలటండి? చెప్పండి. ఏం ద్వేషించాలట? తల్లిదండ్రులనైనను, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, చివరికి తన ప్రాణమును కూడా ద్వేషించకపోతే వాడు ఆయన శిష్యుడు కాలేడు. ద్వేషించడం అంటే ఏంటి? అందరిని వదిలిపెట్టి ఎవరితో ఏం మాట్లాడకుండా ఉండమా? కాదు. శరీరమైనటువంటి కోరికలు, ప్రేమానురాగాలు చంపుకోవాలి. మొదటగా దేవునికి ప్రాధాన్యత, తర్వాత మిగిలిన వారికి. ఈరోజు దేవుని మందిరానికి ఎంతమంది వస్తున్నారు? అంటే ఎందుకు వస్తుందో మందిరానికి అంటే పని అంటారు, వ్యాపారం అంటారు, ట్రాక్టర్ దున్నాలంటారు, దుకాణంలో ఎవరు కూర్చుంటారు అంటారు. దేవుడి ఇవన్నీ తీసేసినాక రోడ్డు మీద కూర్చోవాలి. రోడ్డు మీద కూర్చుంటావా, దేవుని మందిరంలో కూర్చుంటావా? అవన్నీ ఉంచుకొని దేవుని మందిరంలో కూర్చుంటావా? అవన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద కూర్చుంటావా? నువ్వే ఆలోచన చేసుకోవాలి. దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి అలుసుగా తీసుకున్నావో,
దైవిక జనాంగమా, దేవుని యొక్క ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించుకోలేదు. డ్రామాలు నా దగ్గర ఆడొచ్చు, దేవుని దగ్గర నువ్వు డ్రామాలు ఆడలేవు. నన్ను బురుడి కొట్టించవచ్చు, నన్ను మాయ మాటలు చెప్పి కూల్ చేయవచ్చు, అయస్కాంతం పెట్టి కూల్ చేస్తారు కొంతమంది. ఏ ఊకయ్యా సరే తే హే పంతి వల్ల వసతి చదవడం వసతి. నన్ను ఐస్ చేయవచ్చు, నేను ఐస్ అయిపోతా. దేవుడు ఐస్ అయిపోడు. ఏసు రక్తం చేయం. హల్లెలూయా. అయితరా యేసయ్యను బురుడి కొట్టించగలుగుతాము మనము? వాక్యం అంటుంది, నా శిష్యుడు కావాలి అంటే వారికి ఉండే అర్హత ఏంటంటే వాడు తన ప్రాణాన్ని కూడా ద్వేషించగలగాలి. అలా ద్వేషించగలిగిన వాడే నన్ను వెంబడించడానికి, నాతో ఉండడానికి యోగ్యుడు. ప్రభు పిలుస్తున్నటువంటి పిలిపిది, నన్ను వెంబడించండి, కమ్ అండ్ ఫాలో మీ. వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ వలలు విడిచిపెట్టారు, వాళ్ళు పట్టుకున్న చాపలు విడిచిపెట్టారు, వాళ్ళ దోణలు విడిచిపెట్టి యేసును వాళ్ళు వెంబడించారు. స్తోత్రం చెప్పరా? అర్థమైందా మీకు? విస్తారమైన చేపలు పెట్టారు. రాత్రంతా వాళ్ళకు శ్రమ పడ్డ ఒక్క చేప పడలేదు. తెల్లాడితే దేవుడు వారికి విస్తారమైన చేపలు ఇచ్చాడు. వాళ్ళను పెకిలిపోయే చేపలు పడ్డాయి. దోణిలో నింపుకున్నారు చేపలు. వెంటనే ప్రభు అంటాడు, ఇప్పుడు నన్ను వెంబడించండి. నువ్వైతే ఏం చేస్తావు? ఇచ్చినట్లే ఇచ్చాడు, మళ్ళీ గుంజుకుంటున్నాడు. ఎందునే ఇచ్చినట్టే ఇచ్చాడు, మరలు ఇప్పుడు వెంబడించమంటే ఈ చేపలు ఏం కావాలి? మన సముద్రంలో పడేయాలా? పడేయాలి. ఎందుకంటే నువ్వు ఏదైతే నీ కంటితో చూస్తున్నావో దానికంటే కూడా శ్రేష్టమైనది, ఘనమైనది ఇవ్వడానికి నీ ముందున్నవాడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఒక్క మాటతో ఆయన అన్ని చేపలను తీసుకుని వస్తే, మరి ఆయన్ను అద్భుతకరమైనటువంటి మహత్కారమైనటువంటి ఆ యేసును వెంబడించినప్పుడు నీ జీవితం ఎంత మధురంగా ప్రభు మార్చగలుగుతాడు. రాయబడిన మాట, వారు వాళ్ళ వాళ్ళను వెంటనే విడిచిపెట్టి యేసును వారు వెంబడించారు. అక్కడ రాయబడిన బ్రహ్మాండమైన మాట చెప్పాలా? యాకోబు అతని సహోదరుడైన యోహాను వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ముసలివాడు, ఏం పని చేయలేడు. ముసలివాడు అయిపోయాడు, ఆయనకు సేవ చేయాలి. అలాంటి వాడిని కూడా జీతగాండ్ల దగ్గర అప్పగించి యేసుని వాడు వెంబడించారు. బా, ఏం త్యాగపూరితమైనటువంటి పరిచర్య! ఈరోజు మీ ఇంట్లో కుక్కకు జ్వరం వస్తే మందిరాలు ఉన్నారు మీరు ఏమంటే కుక్కకు ఇంజక్షన్ ఇప్పించుకోవాలయ్యా, వెటర్నరీ హాస్పిటల్ పోవాలి. జీతగాళ్ళకు అప్పగించి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుణ్ణి వెంబడిస్తున్నారు. వాళ్ళు మధ్యలో విడిచిపెట్టారా? వెంబడించిన వారు మధ్యలో విడిచిపెట్టారా? చెప్పండి, మధ్యలో విడిచిపెట్టారా? ఈరోజు వెంబడించే ప్రజలు మధ్యలో విడిచిపెట్టిపోతున్నారు. కొంచెం దూరం దాకా నడుస్తున్నారు యేసేతో. ఆ కొంచెం దూరంగా నడుస్తున్నప్పుడు సైడ్కు చూస్తున్నారు. సైడ్కి చూస్తే అందమైనటువంటి బిల్డింగ్ కనిపిస్తున్నాయి. ఇక్కడ సైడ్ చూస్తే అందమైనటువంటి స్త్రీలు కనిపిస్తున్నారు, లేక పురుషుడు కనిపిస్తున్నారు, లేక బంగారం కనిపిస్తుంది, ధనము కనిపిస్తుంది. వెంటనే ఆయన మార్గంలో నుంచి మనం తప్పిపోతున్నాం. వాక్యములో ఉన్న ఒక బ్రహ్మాండమైన మాట చెప్తాను. మార్గము తప్పి తిరిగే జ్యోతులు ఉన్నాయట. ఏ జ్యోతులటండి ఇవి? చెప్పండి. తెలుసా? వాక్యం ఎక్కడుందో తెలుసా? తెలిస్తే ఒకసారి చదవదమ్మ మాట. మార్గము తప్పి తిరుగుతున్నటువంటి జ్యోతి తెలుసా? తెలియదు. అమ్మా ఏమాడుతుంది? రైట్, చదవం.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగున్నారటండి వాళ్ళు? మార్గము తప్పి తిరిగే జ్యోతులు, చుక్కలంటే జ్యోతులు. వాళ్ళ మార్గం ఏంటి? యేసు వాళ్ళ మార్గం. ఈరోజు క్రైస్తవుడా, నీ మార్గం యేసు. నువ్వు నడవలసింది ఆయన మార్గంలో నువ్వు నడవాలి. నువ్వు ఇటు అటు చూడడానికి కాదు, నీకున్నటువంటి ఈ స్థితిగతులు చూడడానికి కాదు, ఈ లోక భోగాలను చూడడానికి కాదు, వ్యభిచారమును చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కరిని కూడా. అందమైన భార్యని దేవుడు నీకు ఇచ్చాడు, అందమైన భర్తను దేవుడు నీకు ఇచ్చాడు. సిగ్గు శరము లేకుండా పరాయి స్త్రీని చూడడానికి నీకు ఎంద్రా గుండెలు. చేసే నాటకాలను చేసుకుంటూ దేవుని మందిరంలోకి వచ్చి 2 చేతులతో ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడా? అన్యుడు ఎలా జీవిస్తున్నాడో వానికంటే నీచంగా జీవిస్తున్నాను. నీ మార్గం ఏంటి? నీ భక్తి ఏంటి? పవిత్రమైనది క్రైస్తవ జీవితం. ఒక మచ్చలాగా తయారైపోతున్నారు ఈరోజు. భయము లేకుండా అడిగేవాడు లేడనా? చెమడాలు ఒలుస్తాడు ఆయన, ఒక్కొక్కని చెమడాలు ఒలుస్తాడు. దేవుని జనాంగమా, భయముతో దేవుని సంఘములో ఉండండి. నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైన స్థలం. లోకములో నాటకాలు ఆడినట్టుగా దేవుని మందిరములో నువ్వు నాటకాలు ఆడితే ఆయన ఒప్పుకునేవాడు కాదాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవిక జనాంగమా, దేవుని బిడలారా, మార్గము తప్పి తిరుగుతున్నటువంటి జ్యోతులు ఉన్నాయట. వారి కొరకు ఏమున్నదట? అలా మార్గము తప్పి తిరిగే వారి కొరకు ఏమున్నదట? గాఢాంధకారం. ఇక వెలుగు లేదు వాళ్లకు. వాళ్ళ కొరకు ఒక గాఢాంధకారం ఏర్పాటు చేయబడింది. మార్గం తప్పావో అందులో పడిపోతావు అంతే. మార్గము తప్పావో గాఢాంధకారం నీ కొరకు పంచి ఉన్నది, చీకటికి నీ కొరకు పంచి ఉన్నది, ఘట సర్పము నీ కొరకు పంచి ఉన్నది. నువ్వు మార్గం తప్పావో వాడు మింగేస్తాడు, ఆ చీకటిని మింగేస్తుంది, వాడిలో కనిపేసుకుంటాడు వాడిని. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? అనేక మందిని క్రీస్తు వైపు తిప్పగలిగేటువంటి జ్యోతి వలె ఉండాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పుదామా దేవునికి. దానియేలు గ్రంథము చదువుదాం ఒకసారి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదువుదాం. బుద్ధిమంతులైతే రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పుదాం అందరం కూడా. నీతి మార్గమును అనుసరించుచు ఎవరు అనేకులను యేసు వైపు త్రిప్పుతారో వారు నిజమైన జ్యోతి. వాక్యం అంటుంది కదా, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారండి? కంపై ఉన్నారా? ముండ్ల కంపనా? లోకానికి ఏమై ఉన్నారు మీరు? ముండ్ల కంపనా, గచ్చు పొదలా, సెప్టిక్ ట్యాంకా, ఏంటిది? ఏమై ఉన్నారు? లోకమునకు మనం ఏమై ఉన్నామట? వెలుగు. దాచుకుంటావు. మరి ఎందుకు దాచుకుంటావు? మూలకు పోయి దాచుకుంటావు ఎందుకు? అమ్మో, పాట పాడితే ఎవడేమంటాడు, సోదరుడు చెప్తే ఎవడేమంటాడు, డ్రమ్ము గట్టి కొడితే ఎవడేమంటాడు, ఎవడేమంటాడు నిన్ను? నీవు వెలుగు ఎక్కడ ఉండాలట? మిద్దె మీద ఉండాలి. పట్టణము, వెలిగిచ్చే పట్టణం ఎక్కడ ఉండట? మిద్దె మీద, కొండ మీద ఉండాలి. ఎందుకు? క్యాండిల్ తీసుకొచ్చి కింద పెడితే వెలుగు వస్తుందా మనకు?
చెప్పాలి. అర్థమవుతున్న మాటలు అర్థమవుతున్నాయి మీకు? 10 నిమిషాలు చెప్పుదాం అనుకున్నా, దేవుని రక్తం 40 నిమిషాలు అయిపోయింది. ఒడుస్తలేదు ఇంకా. దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకో మరి యేసు రక్తం చేయం. హల్లెలూయా. క్యాండిల్ ముట్టించి ఎక్కడ పెట్టాలి? మనము ఎక్కడ పెడతామని కాళ్ళకడ పెట్టుకుంటామా? చెప్పాలి. ఎక్కడ పెడతాం? కాళ్ళకాడ పెడితే కిందనే వెలుగు ఉంటుంది, మీదంతా చీకటే. మరి మొత్తం రూమ్ అంతా వెలుగు రావాలంటే ఎక్కడ పెట్టాలి? క్యాండిల్ తీసుకొని ఎత్తైన స్థలములో క్యాండిల్ పెట్టినప్పుడు ఆ యొక్క రూమ్ మొత్తం కూడా వెలుగు ఇస్తుంది ఆ క్యాండిల్. క్రైస్తవుడా, నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు. నువ్వు కింద ఉండడానికి కాదు, నువ్వు దాచుకోవడానికి కాదు ప్రభువుని పిలిచింది. నువ్వు ఎత్తైన స్థలంలో ఉండి లోకమును వెలిగించడానికి ప్రభువుని పిలుచుకున్నాడు. లోకమును వెలిగించడానికి నిన్ను పిలుచుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పుదాము దేవునికి. ఎందుకు దాచుకుంటున్నావు? ఎందుకు పిరిగివాడిగా దాచుకుంటున్నావు? ఇంకో బ్రహ్మాండమైన మాట చెప్తాను. మనము మామూలు లైట్లం కాదు, హెలోజన్ లైట్లు ఉంటాయి, పెద్ద లైట్లు, హెలోజన్ లైట్లు. మన పెన్నీళ్ళకు డిన్నర్లకు పెడుతుంది పెద్ద లైట్లు, ఆ లైట్లు మనం చేసినట్టు. చిన్న క్యాండిల్లు, చిన్న బుగ్గలు కాదు. కొంతమంది ఎట్లుంటారట మిరుగులు పురుగుల్లాగా 120 రూపాయలు దొరికితే ఈ క్రిస్మస్కి మనం గోడలకు వేసుకుంటాం. వచ్చుకుంటా పోతాయి. అప్పుడే అప్పుడే బుస్సుమంటాయి. అవి నిరంతరం ఎలుగేవి అవి. ఈరోజు క్రైస్తవులు కూడా మందిరంకి వచ్చినప్పుడే ఇట్లా పొంగిపోతారు. ఎంత ప్రకాశమైన వెలుగో. బయటికి పోగానే చీకటే. మనం ఇట్లా ఎలిగి ఆగిపోయి లైట్లు కాదు మనము. ఇంక కొన్ని లైట్లు ఉంటాయి, అవి ఆ లైట్ ఉన్నదా లేదా కూడా మనకు తెలియదు. ఆ బుగ్గ పెడతాము, అలాగే డిమ్ముగా లైట్లు వస్తాయి. అవి ఇట్లా చూస్తే మన కళ్ళే పోతాయి, అంత డిమ్ అది. పాట పాడమ్మా అంటే నాకు రాదంటాడు. కనీసం ప్రార్థన నాకు రాదు, డిమ్ము. కనీసం నువ్వు పాట రాకపోయినా పర్వాలే, ప్రార్థన రాకపోయినా పర్వాలే, కనీసం నువ్వు సాక్ష్యం చెప్పైనా యేసయ్య దగ్గర తీసుకొని వస్తావంటే అది లేదు మన దగ్గర. మనం ఇలాంటి లైట్లం కాదు, హెలోజన్ లైట్ లాగా ప్రకాశమానమైన లైట్లం మనం. ఈ లైట్ రాత్రిపూట ఫంక్షన్లలో కానీ మనం ఇంట్లో కానీ వేస్తే పొద్దున ఎట్లయితే ఎంత వెలుతురు అయితే వస్తుందో అంత వెలుతురు వస్తుంది. మనము లోకమునికి ఏమై ఉన్నామట? చెప్పాలి, ఏమై ఉన్నాము? నిన్ను వెలిగించడానికి ప్రభు పిలుస్తున్నాడు. లోకమును వెలిగించడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రా, ప్రభు నిన్ను పిలుచుచున్నప్పుడు సమస్తమును విడిచిపెట్టి రా. నీ వ్యాపారాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల్ని విడిచిపెట్టు. లోకం, ఇంకో మాట చెప్పాలా, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరికి రా. నిన్ను వాడుకుంటాడు ఆయన. నీలో పాపం ఉన్నంతసేపు దేవుడు నిన్ను వాడుకొని బిడ్డా. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, దేవుడి బిడ్డ, బాధతో చెప్తున్నాను, ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. దయచేసి 2 చేతులైతే నమస్కరించి చెప్తున్నాను, పరిశుద్ధంగా జీవించండి. క్రీస్తు రాకడ సమీపిస్తుంది. అయ్యో, ఇంత భక్తి చేసి దేవుని దగ్గరికి మనం ఏరకపోతే, ఆయన దగ్గరికి మనం చేరకపోతే మన భక్తి జీవితం ఎంత వ్యర్థంగా మార్చబడుతుందో. నువ్వు నచ్చిన నరకాగ్నిలో కారణం ఆయన చిత్తము కాదు బిడ్డ. అందుకు కాదు నిన్ను ప్రభు పిలిచింది. వెంటనే వారు చేసిన పని ఏంటంటే, వారు సమస్తమును విడిచిపెట్టి యేసును వారు వెంబడించారు. ఈ రాత్రి యేసు ప్రభు కొరకు ఏమి విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు?
యేసయ్య కంటే కొన్ని మనకి ఎక్కువైపోతాయి. నేను అంటాను, యేసయ్య కంటే ఏదైతే నీకు ఎక్కువగా ఉందో ఈ రాత్రి, ఆదివారం నువ్వు మందిరానికి వస్తలేవంటే పని ఎక్కువైతుంది. అంటే నువ్వు దేవుని కంటే పని ఏమవుతుంది చెప్పాలి. దేవుని కంటే పని నీకు ఎక్కువ, బంధువులు ఎక్కువ. ఆదివారం అడ్డమైనడు పెళ్లి చేసుకుంటాడు. ఆ రోజు నువ్వు రాకపోతే ఆడు ఫీల్ అవుతాడు. నువ్వు రాకపోతే నేను తాలే కట్ట అంటాడు. మంచిదిరా, చేసుకోకురా, మంచిగా నీ జీవితం బాగుపడుతుందని చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పవు. సరే వస్తుంది బిడ్డ, మందిరం అయితే ఈ వారం కాకపోతే ఇంకో వారం పోవచ్చు. పెండ్లి ఇంకొకసారి చేసుకుంటాడు వాడు, ఒకటేసారి చేసుకుంటాడు. ఇవన్నీ సాతాను గారి జిమ్మిక్లు. ఇవన్నీ మందిరానికి ఆపేయడానికి వారికి జిమ్మిక్లు. ఇవన్నీ వీటిని అన్నింటినీ కూడా మనం జయించాలి. ఎట్లా జయిస్తాం తెలుసా? సమస్తమును విడిచిపెట్టి యేసుని మనం వెంబడించాలి. ఈ రాత్రి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? నీ పిలుపు గొప్పది ప్రియబిడ్డలారా. మన పిలుపు గొప్పది, మన ఏర్పాటు గొప్పది, మన భక్తి జీవితం గొప్పది. వాటి ముందు ఈ లోకమంతా కూడా ఎందుకు పనికిరానిది. ఆ నిత్యరాజ్యము కొరకు మనం ప్రాకులాడదాం. ఆ నిత్యరాజ్యము చేరడానికి మనం యొక్క లోకయాత్రలో పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడదాం. సమస్తమును విడిచి నిన్ను ఏదైతే దేవునికి దూరం చేస్తుందో దాన్ని మొదటి నువ్వు విడిచిపెట్టి ఈ రాత్రి ఒప్పుకొని పశ్చాత్తాప హృదయములు కలిగిన వారై ప్రభువుతో చెప్పండి, అయ్యా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని. నేను యేసును అనుసరించడానికి నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక వెనక్కి నేను తిరిగి చూడను. వెనక ఏముందో నాకు అవసరం లేదు. ముందు నా ప్రభువు ఉన్నాడు, ఆయన శిలువ ఉన్నది. నేను ఆయనను అనుసరించడానికి నేను తీర్మానం చేసుకున్నాను. నేను ఆయనను మాత్రమే అనుసరిస్తాను. ఇక ఏం జరుగుతుందో నాకు అవసరం లేదు. వెనుక ఏముందో, ఏది నన్ను ఆకర్షిస్తుందో, ఏది నన్ను పిలుస్తుందో దాన్ని మొత్తము నేను విడిచిపెట్టాను. ఇప్పుడు నా కన్నుల ముందు ఉన్నది క్రీస్తు ఒక్కడే. ఇక నేను వెనక్కి తిరిగి చూచేది లేదు అని ఆయన పిలుపును చేత పట్టుకొని ఈ రాత్రి ఎంతమంది యేసుతో నిలుస్తారు? ఎంతమంది యేసు ప్రభుతో నడవడానికి ఇష్టపడుతున్నారు? ముఖాల మీదకి వచ్చి రెండు చేతులు ఆకాశం వైపు అందరం ముఖాల మీద పెద్దాం. రెండు ముఖాల మీదకి వచ్చి రెండు చేతులు ఆకాశం వైపు ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడినట్లయితే నీ హృదయముడు దేవుని సన్నిధిలో విప్పి ప్రభువుతో మాట్లాడండి. అయ్యా మీ పిలుపు ఎంత గొప్పదయ్యా. మీ ప్రజలు మీరు పిలిచారు, నన్ను వెంబడించండి. కమ్ అండ్ ఫాలో మీ. ఎప్పుడైతే మీరు పిలిచారో మీ పిలుపుకు లోబడి వారు సమస్తమును విడిచిపెట్టి వెంబడించారయ్యా. వారు అప్పటి వరకు పట్టిన చాపలు, అప్పటిదాకా ప్రయాసపడిన ప్రయాసము అంతా మర్చిపోయారు. సర్వము ఇవ్వగలిగిన వాడు మీరుండగా మాకు ఈ లోకంలో ఏది కొదవగా ఉంటుంది ప్రభువా? తుచ్చమైన వాటి కొరకే మేమెందుకు పరుగులాడుతాం? విడిచిపెట్టే లోకము కొరకే మాకెందుకు ప్రయాస? అక్షయుడానికి స్తోత్రం. మేము సమస్తమును విడిచి మిమ్మల్ని వెంబడించే కృప మాకు దయచేయండి. స్తుతించుదాం అందరం కూడా దేవుని. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. విన్న వాక్యములు అంతరంగములు మీరు మాట్లాడి ఫలింపచేయండి. వాక్య ప్రకారంగా జీవించే జీవితాలు నాకు మాకు అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం. నిజముగా తండ్రి, మీ పిలుపును మేము ఎరిగి మీ చిత్తమును మేము అనుసరిస్తూ సమస్తమును విడిచిన వారమై మీ వెంబడించే కృప దయచేయమని వేడుకొనిస్తున్నాను. గొప్ప దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మీ రాజ్యము గురించి సిద్ధపరచమని వేడుకొనిస్తున్నాను. లోతైన అనుభవాలు మాకు దయచేయండి. ఎప్పుడైతే పేతురు లోతుగా నడిపించబడ్డాడో అప్పుడు మీ దర్శన భాగ్యమున చేసుకోగలిగాడు. అవును తండ్రి, ఒడ్డున ఉన్నత సేవ దైవికమైన విషయాలు మాకు అర్థం కావు. దైవికమైన ఆత్మ మమ్మల్ని తాకలేదు. లోతుకు మేము నడిపించబడి కృపదయ చేయండి ప్రభు. వాడికి వందనాలు. ఈ అంచె దినాల్లో అయా మా సంఘంపై మీ ఆత్మను కుమ్మరించండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరి మీద మీ ఆత్మ దిగి రావాలి తండ్రి. అన్య భాషలతో నేను స్తుతించాలి, ప్రవచనములతో నేను స్తుతించాలి. స్వరములెత్తి దైవికమైన కార్యములు దేవా నీ బిడల మధ్యలో వారి ద్వారా మా ద్వారా మీరు జరిగించమని వేడుకొనిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఉపవాస కొడుకులు మీరు తోడుగా ఉండి నడిపించారు, మీకు వందనాలు. రేపు జరగబోతున్న ఆరాధనలు కూడా తోడుగా ఉండి అనేక మంది ప్రజలు మీరు నడిపించండి. ఈ రాత్రి విడిసాము పడుకొని చుండగా పడుకొని చుట్టూ దేవతలు కావాలండి సార్. మీరు వస్తే ఎత్తబడే స్థితులు ఉంచండి. మీరు అక్కడ ఆలస్యం ఉదయ కాలం లేచి నారించి యోగ్యతను భాగ్యాన్ని నాకు మాకు అందరికి అనుగ్రహించండి. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, యేసు నామమే ఇచ్చే అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక.